నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ నాగరాణి. మాతా శిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం పేర్కొన్న భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. వేల్పూరు సొసైటీ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిలి. సేవలందించిన ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ వైద్యులు. తణుకులో ఘనంగా గ్రంథాలయ అధికారుల దినోత్సవం. అయ్యంకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అభివృద్ధి కమిటీ నాయకులు. ప్రజల వద్దకే కూటమి ప్రభుత్వ నేతలు వెల్లడించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బులిశెట్టి. ఆధ్యాత్మిక ప్రతిరూపమే గోదావరి పుష్కర మహోత్సవం. రాజమండ్రిలో చెప్పిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. పెరవలి మండలం అన్నవారపాడు గ్రామంలో ఇంటింటా పర్యటించి ప్రజలను కలుసుకున్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. వెంట ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. అమలాపురంలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడోత్సవాలను ప్రారంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పాల్గొన్న ఎమ్మెల్యే ఐతాబొత్తుల. కొత్తపేటలో హర్ ఘర్ తిరంగా యాత్రకు నిర్వహించిన బీజేపీ శ్రేణులు. ఆధ్వర్యం వహించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యానందం. దేశ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పురపాలక సంఘ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఈ ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి, జాతీయ స్ఫూర్తి పెంపొందించుకుని దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. యువత, విద్యార్థులు, ఎస్హెచ్జి ఉమెన్, ఎన్జిఓస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, ఎంప్లాయీస్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున దేశం, రాష్ట్ర అభివృద్ధిలో మేమందరూ భాగస్వాములు అవుతామని చెప్పేసి నినదిస్తూ ఈ 5 రోజులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడానికి సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తిరంగా యాత్ర విద్యార్థుల్ని, మహిళల్ని, అధికారుల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకుని ఈరోజు తిరంగా ర్యాలీతో ప్రారంభం అవుతూ ఉంది. వీటితో పాటు అనేక కార్యక్రమాలని ప్రజల్ని ఉత్తేజితం చేసి ఈ మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ అభివృద్ధిలోనూ రాష్ట్ర అభివృద్ధిలోనూ మేము భాగస్వాములు అవుతున్నాము అని చెప్పేసి నిలదీస్తూ వారిని ఉత్తేజపరచడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, కంతేటి వెంకటరాజులు పాల్గొన్నారు. మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ప్రసవం అనంతరం బాలింతలు, నవజాతి శిశువులు ఆసుపత్రుల నుంచి సురక్షితంగా ఇంటికి వెళ్లడానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పించిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర ఆసుపత్రులకు తరలించడానికి ఉపయోగపడతాయని వెల్లడించారు. కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన జిల్లాకి 13 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు ఇవ్వడం జరిగింది. ఈ వ్యాన్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటంటే, ఒక తల్లి డెలివరీ రావటానికి, గ్రామ ప్రాంతం నుంచి రావటానికి నొప్పులు వచ్చినాయని తెలిస్తే కంగారు పడి ఆటోల మీద, మోటార్ సైకిల్ మీద వస్తే ప్రమాదం జరుగుద్ది తల్లికి బిడ్డకి అనే ఆలోచన చేసి ఆ తల్లి డెలివరీ టైం వచ్చిందని 102 కానీ 4 కానీ ఫోన్ చేస్తే. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏ రవిబాబు, డిసిహెచ్ఎస్ పి సూర్యనారాయణ, ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ లక్ష్మణ్ జితానంద్, ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి కిరణులు పాల్గొన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1,92,591 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి పి ప్రభాకర్ భీమవరంలో బుధవారం టీసీఎన్కు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలను ఈ నెల 30వ తేదీ వరకు
స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. బిఎల్ఓలు, ఏఈఆర్ఓ, తహసీల్దార్, సహాయ ఓటర్ల నమోదు అధికారి, ఓటర్ల నమోదు అధికార కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం 6తో పాటు డిక్లరేషన్ ఫారం జతపరిచి అందజేయాలన్నారు. అన్నీ కూడా జనరేషన్ అయిపోయింది. మొత్తం 98%, ఓన్లీ 2% ఇవి అయిపోద్ది, ఒక గంటలో అయిపోతాయి. అవి కూడా వాటి ప్రకారం ఇప్పుడు కొంతమంది మీటింగులు కూడా పెట్టుకొని బిఎల్ఓస్ ఎలా టైం షెడ్యూల్ చేసేసుకొని హీరింగ్స్ అన్నీ కూడా మొదలవుతున్నాయి. అన్నీ మొదలైనవి, దాదాపు మొదలైనవి. అబ్జెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా త్వరగానే అయిపోతాయి షెడ్యూల్ ప్రకారం. ఏఈఆర్ఓలు, ఎడిషనల్ ఏఈఆర్ఓలు కూడా వచ్చారు, జాయిన్ అయ్యారు. అట్లా ఏఈఆర్ఓలు, ఈఆర్ఓలు ఇప్పుడు అదే పని మీద ఉన్నారు. రైతులకు సేవలు అందించడమే కాక ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వేల్పూరు గ్రామంలో ఎవరూ కూడా కంటి సమస్యతో బాధపడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, క్యాటరాక్ట్ కానీ, రెటీనా సర్జరీలు కానీ, ఇటువంటివి ఏది ఉన్నా సరే ఉచితంగా చేసే విధంగా, దాంతోపాటుగా ఎవరికైనా రీడింగ్ సమస్య ఉంటే వారికి సంబంధించినటువంటి కళ్ళజోళ్ళను కూడా ఉచితంగా పంపిణీ చేసే విధంగా ఈ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో దాదాపు 200 మంది ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా వేల్పూరు గ్రామంలో ఎవరూ కూడా కంటి పరీక్షలు నిర్వహించుకోలేక కంటి సమస్యని ఉండకూడదనే లక్ష్యంతో ఈరోజు ఈ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మేము గతం నుంచి కూడా ఈరోజు అత్తిలి మండలం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే తణుకు మండలంలో కూడా ఈరోజు ఇక్కడ వేల్పూరు సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా కళ్ళజోళ్ళు అందించడంతో పాటుగా ప్రజా ఆరోగ్య లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా మేము కూడా వెళ్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనేదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా ఈరోజు సంజీవని పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. సంజీవని పథకం ద్వారా ప్రతి పౌరుడి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా సెంట్రలైజ్ చేసి ఈరోజు వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ రికార్డు అన్ని హాస్పిటల్స్లోనూ కూడా కంప్యూటర్ ద్వారా చూసే విధంగా సీఎం రిలీఫ్ ద్వారా ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యాలు చేయించుకుంటారో వారందరికీ కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో, తద్వారా ఏ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి వైద్యుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పెనుమర్తి మోహన్, మాజీ సర్పంచులు పెనుమర్తి సోమసూర్య చంద్రరావు, పెనుమర్తి వెంకటలక్ష్మి, విశ్వనాథం కృష్ణవేణి, గ్రామ నాయకులు రెడ్డి నరేంద్ర ప్రసాద్, సొసైటీ కార్యదర్శి గాదిరాజు అజయ్ కృష్ణంరాజు సభ్యులు పాల్గొన్నారు. కాగా తణుకు పట్టణ పరిధిలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో జరిగిన కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే పాల్గొని మహిళల విద్యాభివృద్ధి ద్వారానే సమాజం అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ మేరకు హాస్టల్ నిర్వహణపై ఆర్మిల్లి ఆరా తీశారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు ఎమ్మెల్యే దుప్పట్లను పంపిణీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్వి అరుణకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, నాయకులు మద్దినపూడి రామకృష్ణ, దేవరకొండ ఈశ్వరరావు, మేడికొండ నాగయ్య, తమరాపు రమణమ్మ, బీజేపీ జనసేన పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, కొమిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు.
కూర్చో పట్టుకో. గ్రంథపాలకుల దినోత్సవాన్ని తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రంథాలయ ఉద్యమ నేత అయ్యంకి వెంకటరమణయ్య విగ్రహానికి అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మునుకుంట్ల ఉమాజ్యోతి, చదువరులు పాల్గొన్నారు. అలాగే సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో కూడా జరిగిన సమావేశంలో అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు గ్రహీత విశ్రాంత గ్రంథ పాలకులు సలాది వీర వెంకట సూర్యనారాయణ, మరో విశ్రాంతి అధికారి కరుటూరి విశ్వనాథంలను సంస్థ అధ్యక్షులు తాడినడ భాస్కర్రావు ఘనంగా సన్మానించి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రంథాలయ వ్యవస్థ అభివృద్ధి కోసం కృషి చేసిన ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ అయ్యంకి వెంకటరమణయ్య గారు, జోహార్ అయ్యంకి వెంకటరమణయ్య గారు. బాగాలేదు. శ్రీ డాక్టర్ షియాలి రంగనాథన్, ఎస్ఆర్ రంగనాథన్ 12 ఆగస్టు 1892న తమిళనాడులో రామామృత అయ్యర్, సీతామహాలక్ష్మి అమ్మల్ గారు తమిళనాడులో జన్మించారు. భారతీయ గ్రంథపాలక గ్రంథాలయ శాస్త్ర పితామహం, దేశంలో గ్రంథాలయాలకు గుర్తింపు తెచ్చిన మహనీయుడు, గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గ్రంథాలయ పరిపుష్టి కోసం అహర్నిశలు శ్రమించి ఎన్నో గ్రంథాలయాలు స్థాపించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో మొదటి లైబ్రరీగా పనిచేశారు. రంగనాథన్ జయంతిని గ్రంథపాలకుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ ప్రస్తుత గ్రంథాలయ అధికారి గుత్తికొండ కృష్ణారావు, రిటైర్డ్ లైబ్రేరియన్ ముక్కామల మోహనరావు, చదువరులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రుకు చెందిన సోషల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థులకు నిర్వహిస్తున్న వసతి గృహంలో తణుకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ఆగస్టు 12వ తేదీ అంతర్జాతీయ యువజన దినోత్సవం అని చెప్పేసి అనౌన్స్ చేసింది. మరి ఈ సందర్భంగా ఏంటంటే యువకులు అందరూ సమావేశమై వారికి ఉన్నటువంటి సమస్యల మీద, వారికి ఉన్నటువంటి హక్కుల మీద, వారికి ఉన్నటువంటి బాధ్యతల మీద మాట్లాడి వారు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఈ సమాజానికి ఎలా ఉపయోగపడాలి అనే దాని మీద మరి వివిధ వర్గాల వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటూ మరి ప్రతి దేశంలో కూడా యువతని మంచి మార్గంలో నడిపించడానికి ఈ అంతర్జాతీయ దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ ఎన్వి త్రిమూర్తులు, మరో న్యాయవాది కామన మునుస్వామి, హాస్టల్ వార్డెన్ జి ఫణికుమార్లు పాల్గొన్నారు. కూటమి పాలనలో ప్రజల వద్దకే ప్రభుత్వం వస్తోందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రూరల్ మండలంలోని గ్రామాలలో బుధవారం జరిగిన వివిధ కార్యక్రమాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరుగొలన సొసైటీ చైర్మన్ ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ సౌజన్యంతో మానవతా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులకు డివిడెండ్ పంపిణీ చేశారు. వీరంపాలెంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. అదే గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా పాస్బుక్ ఇచ్చే కార్యక్రమం, రైతన్నలు ఎక్కడా కూడా గొడవ పడకూడదు, గవర్నమెంటే సర్వే చేయాలి, రాళ్ళు కూడా అధికారుల దగ్గరుండి పాతి వాళ్ళకి అప్పచెప్పాలి అనేది మంచి ఆలోచనతో గత ప్రభుత్వంలో మరి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు పెట్టి అది ఎవరు కోర్టుకు వెళ్తా కూడా లేకుండా దాన్ని కొంతమంది అధికారులు నిర్ణయిస్తాం, వాళ్ళే చేయాలి తప్ప కోర్టు కూడా వెళ్ళకూడదని ఒక దుర్మార్గమైన పరిపాలన తెరలేపినటువంటి ఆ రోజు ప్రజలు బుద్ధి చెప్పి వాళ్ళ కూటమిని ఎన్నుకున్నందుకు మొట్టమొదటి సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెట్టి
రైతులందరూ కూడా ఇవాళ మంచి చేసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న దాంట్లో ఏమాత్రం అతిశయం లేదు. ఈ కార్యక్రమాలలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాదాజీ, నర్సె సోమేశ్వరరావు, జనసేన బీజేపీ పార్టీల మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, సమయమంతుల కాశీ, కేతిరెడ్డి రాంబాబు, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంపీడీఓలు వి చంద్రశేఖరం, ముప్పిడి వెంకటేశు, పంచాయతీ సెక్రటరీ సత్యరాజురావు ఇంకా పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.